నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఉప్పల్ పెరిజాద్గూడలో ఉందండి. మనకి పెరిజాద్గూడ మెయిన్ రోడ్కి ఖమ్మాన్ నుంచి ఈ ఇంటికి జస్ట్ మనకు ఒక 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. ఈ ఇంటి చుట్టూ మనకి ఏమంటారు, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, మనకి బస్ డిపో కూడా చాలా దగ్గర అండి. మనకి లొకేషన్ విధంగా చూస్తే అయితే చాలా మంచి డీసెంట్ కాలనీ ఉందండి. హౌస్ వచ్చేసి చాలా మంచి డీసెంట్ కాలనీ ఉంది. ఇక్కడ అంతా మన హిందూస్, ముస్లిమ్స్ అందరు ఉంటారండి. మనకి లొకేషన్ కూడా చాలా డీసెంట్ కాలనీ, అంటే చాలా డీసెంట్ కాలనీ. ఇంటి ముందు మనకి సీసీ రోడ్ ఉందండి, డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది, అటు వాటర్ కనెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయండి. దీనికి బోర్ కనెక్షన్ కూడా ఉంది, పర్మిషన్తో సహా ఉందండి. మనకి ఇంటికి మున్సిపల్ పర్మిషన్తో సహా ఉంది. మనకి FTPL బఫర్ జోన్ అలాంటి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేవండి. మనకి మన పెరిజాద్గూడ మెయిన్ రోడ్కి జస్ట్ 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. చుట్టుపక్కల అండి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో స్టార్ట్ చేసుకుంది నా చిన్న కోరిక ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది మధ్యలో స్కిప్ చేసి చూస్తున్నానండి. టిల్ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే మొత్తం ఎండ్ వరకు నేను చెప్తాను డీటెయిల్స్ మొత్తం. ప్లీజ్ డీటెయిల్స్ మొత్తం చూడండి. అలా ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి, వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 27x50 డైమెన్షన్ సైజ్. మనకు మంచి కార్ పార్కింగ్ ఇచ్చాడు. ఎలివేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడో. బిల్డర్ కూడా చాలా మంచి బిల్డర్ అండి. మనకి ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉందండి, ప్రైస్ పైన కూడా నెగోషియబుల్ కూడా ఉంది. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, మంచి డైమెన్షన్ కూడా చాలా మంచి బిల్డర్ సైజ్ ప్లాట్ అండి. మనకి 27x50 డైమెన్షన్ సైజ్. స్టెప్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇచ్చాడండి. మనకి ఎలివేషన్ చూడండి చాలా మంచి నీట్ ఎలివేషన్ కూడా ఇచ్చాడు. మన కార్ పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ వర్క్ అండి. మనకి చూడండి ర్యాంప్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ ర్యాంప్ ఇచ్చారు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా వస్తుందండి. ఎంట్రన్స్లోనే మనకి కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. అది కాకుండా మనకి ఇదంతా ఎంట్రన్స్లో చూడండి టైల్స్ వర్క్ ఎంత మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చాడు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఇచ్చాడు. టైల్స్ వర్క్ కూడా చాలా బాగుంది. మీకు రైట్ హ్యాండ్ సెట్ బ్యాక్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సెట్ బ్యాక్ చూడండి, సెట్ బ్యాక్ కూడా ఎంత బాగుంటుందో. దీని పక్కన ల్యాండ్ కూడా ఉందండి. ల్యాండ్ వచ్చేసి మనకి అంటే ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి, ల్యాండ్స్ కూడా ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా మంచి డీసెంట్ కాలనీ అండి. మనకు వచ్చేసి చాలా మంచి డీసెంట్ కాలనీ ఉంది. చూడండి ఇదంతా మనకి బ్యాక్ సైడ్ అంటే మనకి చూడండి బ్యాక్ సైడ్ కూడా వ్యూ చూడండి. చుట్టుపక్కల ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, అంటే బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎంత మీకు బాగా కనిపిస్తుందో. చాలా మంచి వ్యూ అండి ఇదంతా. మనకి ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. హౌసెస్ చూడండి అన్ని ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇదంతా బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ స్టెప్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ స్టెప్స్ ఇచ్చాడు. ఈ స్టెప్స్ పక్కనే చిన్న వాష్రూమ్ కూడా ఇచ్చాడండి. వాష్రూమ్ ఇదంతా మనకి వాష్ ఏరియా. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా వచ్చే ప్లేస్ కూడా చాలా బాగుందండి, మంచి విశాలంగా. మనకి ఇలా కూడా లోపలికి వెళ్ళొచ్చు అండి బ్యాక్ సైడ్ నుంచి. ఇక బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే వచ్చేసి మనకి కిచెన్ అవుతుందండి. కిచెన్, డైనింగ్ హాల్ 2 బెడ్రూమ్స్ అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి మనము ఇట్లా ఫ్రంట్ నుంచి వెళ్దాము. వ్యూ ఫ్రంట్ నుంచి చూపిస్తానండి. మీకు వచ్చేసి వ్యూ ఫ్రంట్ నుంచే చూపిస్తాను. ఫ్రంట్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇదంతా మీకు కనిపించేంత కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా చూసారు కదా. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మన డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ అండి. మనకి కోట్ వచ్చేసి లోపల పెయింటింగ్, ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. మనకి ఫినిషింగ్ ఓకే అనుకుంటే మనకు నచ్చిన సెకండ్ కోట్ వేసేసి కంప్లీట్ చేసేస్తారండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. లోపల వ్యూ అండి ఎంత బాగుంటుందో. ఇదంతా మనకు కనిపించేంత హాల్ అండి. హాల్లో ఉన్నాము. వర్క్ చూడండి ఎంత బాగుందో, డీసెంట్ వర్క్ ఇచ్చాడు. ఈ డీసెంట్ వర్క్ కాకుండా ప్రజెంట్ వచ్చేసి మనం హాల్లో ఉన్నామండి. ఇదంతా హాల్ వర్క్ అండి మీరు చూసేది. చూడండి హాల్లో ఉన్నాం. హాల్లో వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా డీసెంట్గా ఉందండి. మనకి చాలా మంచి డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇదంతా హాల్ వర్క్ అండి మీరు చూసేంత. ప్రజెంట్ హాల్లో చూడండి మనకి ఎదురుగా టీవీ షెల్ఫ్ వస్తుంది. ఇటన్నా పెట్టుకోవచ్చు అండి టీవీ షెల్ఫ్. టీవీ ఇక్కడ స్టాండ్ పెట్టేసి ప్లగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. అలా కాకపోయినా కూడా, లేదంటే టీవీ కనే ఫిక్స్ చేసుకోవచ్చు. వర్క్ చూడండి, కన్స్ట్రక్షన్ వర్క్ ఎంత బాగుందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ప్రతి ఒక్క ఇది వచ్చేసి మన హాల్లో నుంచి బెడ్రూమ్స్కి వెళ్ళడానికి ఆర్చ్ అండి. ప్లేస్ వచ్చేసి ఆర్చ్ కూడా చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ ఆర్చ్ ఇచ్చాడు. కలర్స్ కూడా చాలా మంచి నీట్ కలర్స్ ఇచ్చాడు. మనకు వచ్చేసి చాలా మంచి డీసెంట్ కలర్స్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇదంతా హాల్ అండి. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్ చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. డైనింగ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో ఫాల్ సీలింగ్ వర్క్ డైనింగ్ హాల్లో కూడా. ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా మనకి ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చాడు. అంతా డైనింగ్ హాల్ కన్స్ట్రక్షన్ అండి. మనకి చూడండి డైనింగ్ హాల్ ప్లేస్. మనకి డైనింగ్ హాల్లో నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ప్లేస్ ఇక్కడ ఇచ్చాడండి. నెక్స్ట్ వచ్చి దీని ఆపోజిట్లోనే మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాడండి. మనకి ఇది వచ్చేసి పూజ గది అండి. పూజ గది ఎంత బాగుందో, పెద్దగా ఇచ్చాడండి మనకి పూజ గది. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. మనకి ఓపెన్ కిచెన్ ప్లేస్ చూడండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది.
ఓపెన్ కిచెన్ కూడా స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చండి. చూడండి, ఒక 2-3 మనుషులు పట్టేంత ప్లేస్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్స్లోకి వెళ్తున్నాము. బెడ్రూమ్స్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఇటు సైడ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాము. మాస్టర్ బెడ్రూమ్లో వ్యూ అండి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మంచిగా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మనకి ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. ఇంకా ఓకే అనుకోగానే మనకి పెయింటింగ్ ఫినిషింగ్ చేసేసి కలరింగ్ చేసేసి ఇచ్చేస్తారండి. మనకు వచ్చేసి దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి మనకి సైజు. వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. ఇదంతా బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. డబల్ కాట్ మంచం పడుతుందండి మనకి మాస్టర్ బెడ్రూమ్ది. ఇది వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సామాన్ ఉన్నాయండి. ఇది పెయింటింగ్ సామాన్లు, ఎందుకంటే ఇంకో కోట్ పెయింటింగ్ ఉందిగా పెయింటింగ్ దాని గురించి. ఇది వచ్చేసి మనకి దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో వర్క్. ఇంకో కోట్ పెయింటింగ్ ఉంది కాబట్టి మనకి పెయింటింగ్ ఉందండి. దాంట్లో లోరో ఫుడ్ ఇచ్చారండి. ఇక్కడంతా మనకి ఇక్కడ సామాన్ ఉన్నాయి కాబట్టి బెడ్రూమ్ కానీ సైజ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కట్టే సింగిల్ కాట్ మంచం అయితే పడిపోతుందండి మనకి. ఇందులో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, ఓపెన్ కిచెన్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను. ఇది వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ అండి. ఇది ఇండియన్ బాత్రూమ్. ఇది ఇండియన్ వస్తుందండి మనకి. ఈ ప్రజెంట్ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి బాగుంటుంది. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. మనకి ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు. ఎంత మనకి ఏమంత ప్రాబ్లం లేదు. స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ అండి మనకి ఎంత బాగుందో. ఎంత ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి మనకి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బాల్కనీ అండి. ఇంత బాల్కనీ ఏరియా మనకి లొకేషన్ విధంగా కూడా చూడండి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. టెంపుల్స్ కూడా చాలా దగ్గర, అన్ని ఇల్లులు అన్ని చాలా దగ్గర అండి మనకి. ఇక్కడ కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా దగ్గర అండి మనకి. చూడండి ఎంత బాగుందో. ఇదంతా మనకి బ్యాక్ సైడ్ మనకి మెయిన్ డోర్ అండి. మన బ్యాక్ సైడ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. ప్రజెంట్ ఎదురుగా వచ్చేసి మొత్తం హాల్ వర్క్ అండి. ఇదంతా హాల్లో చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా ఇచ్చారో. ఫాల్ సీలింగ్ వర్క్ అండి ఇదంతా మనకి. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి వీళ్ళు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చొచ్చు అండి. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్తో మంచి బిల్డర్ అండి మనకి. పెద్దది కూడా చాలా బాగుంటుంది వీళ్ళు కన్స్ట్రక్షన్స్ కూడా. చూడండి ఎంత వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. దీని ఆపోజిట్లో ఇది హాల్ అండి. హాల్ పక్కనే మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చాడండి మనకి. ఇదంతా ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో పూజ గది కూడా ఇచ్చాడండి సపరేట్గా. పూజ గది ఇచ్చాడు. ఇదంతా ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ చాలా పెద్దగా ఇచ్చాడండి వీళ్ళు. చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చాడు. ఇదంతా మనకి ఏమంటారు ఓపెన్ కిచెన్ చాలా పెద్ద ప్లేస్ ఇచ్చాడు. ఓపెన్ కిచెన్కి ఆపోజిట్లోనే మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చాడండి. వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉందండి మనకి. చూడండి ఎంత వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు, లేదన్నా ఇక్కడ స్నానం చేసుకోవచ్చు, బట్టలు వండుకోవచ్చు, అన్నీ ఉన్నాయండి. టోటల్ A to Z అన్న ప్లేస్లో పెట్టేశారండి. ఇదంతా వచ్చేసి ఇదంతా మనకి. నెక్స్ట్ ఇదంతా హాల్ అండి. హాల్ పక్కనే మనకి ఇక్కడ డైనింగ్ హాల్ పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. డైనింగ్ హాల్ చిన్నగా ఇచ్చాడు కానీ ప్లేస్ బాగుందండి మనకి. డైనింగ్ హాల్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాళ్ళకి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు ఇక్కడ. ఇది వచ్చేసి ఇక్కడ దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా లేదండి, కానీ మాస్టర్ బెడ్రూమ్ లాగా బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయినా పెద్దగా ఇచ్చాడు, చాలా పెద్దగా ఇచ్చాడు. దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఉంది. వర్క్లో కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి. కలర్స్ చూడండి ఎంత మంచి డీసెంట్ కలర్స్ ఇచ్చాడో. చాలా మంచి డీసెంట్ కలర్స్ ఇచ్చారండి వీళ్ళు. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి మనకి. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్ అండి. దీనికి 2 సైడ్స్ బాల్కనీ అండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇక్కడ ఒక బాల్కనీ ఉంది. బాల్కనీ కూడా చాలా పెద్దగా ఇచ్చాండి. ఇక్కడ కూడా చూడండి బాల్కనీ. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇదంతా అండి. ఫ్రంట్ సైడ్ అండి మనకి ఇక్కడ కూడా లోరో ఫుడ్ ఇచ్చి ఇక్కడ వీళ్ళకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఎదురు కూడా చూడండి చుట్టుపక్కల లొకేషన్ చూడండి. లొకేషన్ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ లొకేషన్లో ఉన్నామండి మనం. మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్నాం. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మనకి. ఇది కనిపించేది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద సైజ్ ఇచ్చారండి మనకి మాస్టర్ బెడ్రూమ్స్ వచ్చేసి. నేను కింద డిస్క్రిప్షన్లో బెడ్రూమ్ సైజెస్ ఇస్తానండి. మీకు సైజెస్ కూడా చూసుకోవచ్చు మీరు. కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి బెడ్రూమ్ సైజెస్ అని. చూడండి
కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చారండి మనకు వచ్చేసి. ఇది వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ అండి మనకి. వెస్ట్రన్ బాత్రూమ్. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మనకి డైనింగ్ హాల్ చూపించాను, ఓపెన్ కిచెన్ చూపించాను, వాష్ ఏరియా కూడా చూపించాను. ప్రజెంట్ వచ్చేసి ఇది మన ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ అండి, మీకు అర్థమవుతుంది లొకేషన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుతున్నామండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ అండి ఎంత బాగుంటుందో. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. మీకు అక్కడ ఒక 2 ట్యాంక్స్ వస్తాయండి మనకి. ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ కూడా చూడండి. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇల్లు వచ్చేసి మనకి పెర్జాదగూడ ఖమ్మం నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ ఇంటికి మనకు వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని చాలా దగ్గర అండి. బస్ డిపో కూడా చాలా దగ్గర. పెర్జాదగూడ బస్ డిపో మనకి 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 27x50. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 2650 ఎస్ఎఫ్టీ. G+1 కింద 2 BHK పైన 2 BHK. ప్రైస్ వచ్చేసి 1,35,00,000 చెప్తున్నానండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను. నాకు కాల్ చేయాలని డౌట్స్ ఉంటే, విజిటింగ్ కూడా రావాలంటే నాకు 1 day బిఫోర్ కాల్ చేయండి. మేము విజిటింగ్ తీసుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ అండి.